సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ కొల్లూరు భరత్ సహా పలువురు ఆయన అనుచరులు మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు పటాన్చేరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ కొల్లూరి భరత్ తో పాటు ఆయన అనుచరులు 150 మంది మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో హస్తం గూటికి చేరగా వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అన్ని మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కొల్లూరి భరత్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా శుభ పరిణామమని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపుకు అందరూ కష్టపడి పనిచేసి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. కాగా గత 10 ఏళ్ల పరిపాలనలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదని, లిక్కర్ కేసులో జైల్లో ఉన్న కవితను విడిపించుకోవడానికి మోడీ కాళ్లు కేసీఆర్ పట్టుకున్నాడని, బీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిస్తే మోడీకి తాకట్టు పెడతానని, వారి కుటుంబానికి రక్షించుకోవడానికి కేసీఆర్ బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ మేరకు ప్రజలకు ఆమె సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో జాయిన్ అయిన వారికి మంత్రి కొండా సురేఖ, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న సభలో ఉన్న వాళ్ళు జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మాతా సావిత్రిబాయి, జోహార్ ప్రజాయుద్ధ నౌక గద్దరన్న, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. దయచేసి సభలో ఉన్నటువంటి అయ్యో పైన కళాకారులు రెడీ ఉన్నారా? కళాకారులు రెడీ ఉన్నారు. ఒక పాట కళాకారులు ఒక పాట పాడాలి. విఠల్ గారు డిఎస్పీ, కోట సత్యం డిఎస్పీ, కోట శ్రీశైలం డిఎస్పీ, పలారి బర్లం డిఎస్పీ, మన ఇంగనల రవి ఎస్సీసీఎల్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్, బయల శ్రీను టీఆర్ఎస్, కోట శ్రీకాంత్, బొట్ల మల్లేష్, శ్యామరావు, కొండ శ్రీనివాస్, కొండ శ్రీను, తలారి రవి ముదిరాజ్, సాల శ్రీను, బండి ఎల్లయ్య, రామకృష్ణ, సాయి గౌడ్, శ్రీకాంత్, రమేష్ గౌడ్, కొండ నగేష్, ఉప్పర్పల్లి మురళి, జిల్లేల రాజు, తలారి అగత్ సాంబా, కొల్లూరు సామ్రాట్, గుట్ల వినోద్, తలారి ఎల్లయ్య, మల్లారెడ్డి, కానపురం రాజశేఖర రెడ్డి, కానపురం తలారి, భూపాల్ దర్శక్, అంజద్, న్యూ ఎమ్మెల్యే అంజద్ పై వాళ్ళ సోదరులు, అదేవిధంగా దశరథ్, జీవ గారు, చందన్, అడ్వకేట్ ఎం మంగళ మహేష్, కె బాలు, బబులు, ఎం మంగళ జగన్, దీపక్, విద్యానాయక్, భాస్కర్, రాజ్ కుమార్, నెహ్రూ, శివ ఎల్, బలరాం ఎల్, రెడ్డి నాయక్, లక్ష్మణ్, దాస్ నాయక్, లాలు, కె రవి, జిమ్లా, రాథోడ్, రాజనాయక్, రమేష్, కె కుమార్, రామ చంద్రమోహన్, బలరాం రామకృష్ణ, కుమార్ రామకృష్ణ, మల్లేష్, వెంకన్న, ఉప్పలయ్య, శ్రీను, నరేష్, పెద్ద ఉప్పలయ్య, ఎస్ శ్రీను, అంజయ్య, రాజు, కిరణ్ కుమార్, ప్రేమ్ కుమార్, శ్రీకాంత్, భీమ్ రెడ్డి, ప్రవీణ్, చంద్రశేఖర్, వెంకటేష్, గౌతమ్, జావిద్, మన్న వెంకటయ్య, అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి అంతా ఒంటెద్దు పోకడతోటి ఎన్నికలు జరిపి అందరినీ ఓడగొట్టే పరిస్థితులలో ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇక్కడ గెలిచాడు అంటే మరి ఆయనకు ఉన్నటువంటి గుణగణాలు ఏంటో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఆయన చేసిన సేవల గురించి కూడా చాలామంది పెద్దలు చెప్పడం జరిగింది. మరి వారి సేవలను దృష్టిలో పెట్టుకొని అటువంటి నాయకుడు కావాలని ప్రజలు గెలిపించుకొని ఈరోజు మీకు సేవ చేయించుకుంటా ఉన్నారు. మరి ఆయన కూడా ఆలోచించి మరి సేవ చేయాలంటే కేవలం పదవే కాదు, అధికారం కూడా ఉంటేనే తను సేవ చేయగలుగుతాను అనుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మరి కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాను. మరి
ఈ నియోజకవర్గ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల శంఖారావం మోగింది. ఎక్కడ చూసినా కూడా ప్రచారం పోరెత్తుతూ ఉంది. మరి మన పార్లమెంటు ప్రత్యేకమైంది, మెదక్ పార్లమెంట్. ఇక్కడ ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ప్రధానమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆమె ఉన్నప్పుడు మెదక్ను ఎంతో అభివృద్ధి చేసిన విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది తప్పితే ఏ ఒక్కరు కూడా ఈ పార్లమెంటును కానీ ఈ నియోజకవర్గాలను కానీ పట్టించుకోలేదని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి గెలవకపోవడం కూడా ఒక అందుకు ఇక్కడ అభివృద్ధి వెనుకబడడానికి కారణమని నేను చెప్పగలను. మరి ఈ నియోజకవర్గంలో హరీష్ రావు గారు ఉన్నారు. అయినా కూడా ఇక్కడ పేదల సమస్యలు అయితే తీరలేదు. వాళ్లకు కావలసిన తెలంగాణ దేనికోసం కొట్లాడుకున్నారో ఆ తెలంగాణ వచ్చినందుకు వాళ్ళకి ఆ ఫలితం కూడా దక్కలేదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మరి తెలంగాణ సోనియమ్మ ఇచ్చింది మీలాంటి మరి పేదల బతుకులు బాగుపడాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నీళ్లు రావాలి, మరి మనకు అభివృద్ధి జరగాలి అని ఆమె తెలంగాణ ఇస్తే మరి మనకు మాత్రం ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదు. కానీ మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సీఎం గారి కుటుంబ సభ్యులు మాత్రం కోట్లాది రూపాయలకు పడగలెత్తి మరి డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక ఈ రోజు ఎన్నికలలో మళ్ళా గుమ్మరిస్తూ ఈ ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలను గెలిపించి బీజేపీకి తాకట్టు పెట్టి బిడ్డను విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మీరు టీఆర్ఎస్ కోటేసినా, బీజేపీ కోటేసినా ఆ 2 ఓట్లు కూడా ఒక పార్టీకి వేసినట్టే తప్పితే వేరే పార్టీకి వేసినట్టు కాదు అని సందర్భంగా విన్నవించుకుంటా ఉన్నాను. ప్రజల మీద ఉన్నటువంటి మమకారమైతే ప్రేమైతేనేమి, ఆయన సేవా కార్యక్రమాలు అయితేనేమి గుర్తించి ఇంత చిన్న వయసులో ఆయన పార్లమెంట్ లో అడుగుపెట్టే అవకాశము కాంగ్రెస్ పార్టీ కల్పించినప్పుడు ఈ మెదక్ నుంచి ఇందిరాగాంధీని ఎట్లయితే గెలిపించి పంపించామో నీలం మధును కూడా గెలిపించి పంపించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాను. ఇంతకు ముందు మన పెద్ద మనిషి సత్యంగా చెప్పినట్టున్నాడు, మంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నది. 100% చెప్తా ఉన్నాను. నీలం మధుకు ఛాన్స్ ఉంది ఒక బీసీ బిడ్డగా. ఎందుకంటే మన రాహుల్ గాంధీ గారు బీసీలను ప్రోత్సహించడానికి బీసీల సంఖ్యను లెక్క పెట్టమని చెప్పారు. ఆ బీసీల సంఖ్య ప్రకారమే బీసీలకు ఏదైనా కూడా మరి చేసే అవకాశం ఉందని చెప్పి వారు కులగణన చేయమని చెప్పారు. దాన్ని బట్టి చూస్తేనే మనకు బీసీల మీద రాహుల్ గాంధీ గారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. కాబట్టి తల్లి తండ్రి లేని వ్యక్తి ప్రజలే తన తల్లి తండ్రి అనుకొని ఈరోజు మన ముందుకు వచ్చాడు. కాటా శ్రీనివాస్ రెడ్డి కూడా మరి ఎంతో సహకరిస్తూ మరి ఇద్దరు కూడా అన్న తమ్ములాగా కలిసిమెలిసి మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతా ఉన్నారు. రేపు ఎంపీగా మధు గెలిస్తే మళ్ళీ ఎలక్షన్లలో శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా 100% ఆయన మీ ముందుకు వస్తాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా అధికారంలో ఉండాలంటే ఈ యొక్క ఎన్నికల్లో మధును గెలిపించాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది. ముఖ్యంగా సీని మీద, ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత కూడా సీని మీద ఉంది అని ఈ సందర్భంగా వివరించుకుంటూ మళ్ళీ ఒకసారి తమ్ముడు భరత్ని మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి మీటింగ్ పెట్టి ఇంత చల్లటి సమయంలో మమ్మల్ని ఆహ్వానించి మరి మాతో పాటుగా మీ భావాలను కూడా పంచుకొని ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే అవకాశం కలిగినందుకు, నువ్వు పార్టీలో చేరినందుకు, మధును గెలిపిస్తామని ఒక హామీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. అక్కడ వెళ్ళగా మాట్లాడుతున్నారు భరతన్న. మేడే సందర్భంగా మేడే 1వ తారీఖు జరుపుకోలేము. ఆ రోజు అక్కగారు కొద్ది బిజీ ఉండే కాబట్టి ఈరోజు పెట్టుకుందామని చెప్పినాం. ఖచ్చితంగా ఈరోజు కూడా మేడే కార్మికుల గురించి ఇంత గొప్ప సేవ చేసే సత్యాకాక మీరు ఇంత మంచి ఆర్గనైజ్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలన్నా. ఈరోజు పెద్దలందరూ కూడా మాట్లాడారు. దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అన్నీ చెప్పారు. ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక ఆడబిడ్డ 1980లో
ఆడబిడ్డ నిలబడి ఈ ఎంపీ గెలిచి ఇక్కడ నుంచి ప్రధానమంత్రి అయిన తల్లి ఇందిరాగాంధీ గారు గెలిచిన సీటు ఈరోజు ఒక పేదింటి బిడ్డకు, ఒక సర్పంచ్కి పార్లమెంట్కి పంపించే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పి తెలియజేస్తున్నా. సమానత్వం కోరుకునే పార్టీ, సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దేశంలో సమానత్వం గురించి వస్తుంది. ఈరోజు ఒక వ్యక్తులు చెప్తారు, బీజేపీ వ్యక్తులు, బీఆర్ఎస్ వ్యక్తులు ఏం చేసింది కాంగ్రెస్ అని చెప్తారు. కాంగ్రెస్ చేసింది చెప్పుకుంటూ పోతే ఇన్ని ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే మీ మామ ముఖ్యమంత్రి అయిండు, నువ్వు మంత్రి అయిన హరీష్ రావు. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయి ఉంటుండే, నువ్వు మంత్రి అయి ఉంటుండే. ఒక్కసారి గతంలో గుర్తు చేసుకోండి. ఇంకా బీజేపీ వాళ్ళు చెప్తుంటారు కాంగ్రెస్ ఏం చేసిందని. మీరు ఏం చేసారు చెప్పుడు ఈ 10 ఏళ్లలో? బీజేపీ ఏం చేసింది? ఒక్కరికన్నా అక్కలారా ఈ 10 ఏళ్లలో మీకు ఒక్కరికన్నా రేషన్ కార్డు అని ఇచ్చిరా? రేషన్ కార్డులు ఇచ్చినారన్నా ఈ 10 ఏళ్లలో? చెప్పరేమే అన్నా, చెప్పరే? కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు చేసింది ఈ ప్రాంతానికి. బిహెచ్ఎల్ ఇచ్చింది, బీడీఎల్ ఇచ్చింది, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇచ్చింది, అదేవిధంగా ఐఐటి ఇచ్చింది, మన పక్కనే రింగ్ రోడ్ ఇచ్చిండ్రు, ఎయిర్పోర్ట్ ఇచ్చిర్రు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రు, మన భూములు ఇచ్చిర్రు. ఇందిరమ్మ గారు భూములు ఇచ్చిర్రు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు భూములు ఇచ్చిర్రు. ఈ పక్కనే కాలనీ కూడా, ఇందిరానగర్ కాలనీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి ఈ ప్రాంతంలో ఇన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. మన భూములు తీసుకొని, మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములు, పేదలకు ఇచ్చిన భూములు తీసుకొని ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిరు. స్థానికులకు ఎంతమందికి ప్లాట్లు ఇచ్చారు అన్న ఈ ప్రాంతంలో? ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఈ స్థానికంగా? కానీ స్థానికంగా కూడా ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ గ్రామంలోకో, తెలంగాణలో ఏ రాష్ట్రంలోకో, ఏ జిల్లాకో, ఏ ప్రాంతానికో, ఆ ప్రాంతంలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు అందరు కూడా అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణలో కూడా మన ప్రభుత్వం, ప్రజా నాయకుడు రేవంత్ అన్న కూడా ఆ రోజు తూగుడలో 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారెంటీల్లో కూడా 5 గ్యారెంటీలు నిర్వహించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఉచిత ప్రయాణం చేస్తుంటే అక్కలారా, చెల్లెలారా గుర్తుంచుకోండి, ఒక నెలకు ట్రాన్స్పోర్ట్ మనం పేద కుటుంబాలు బస్సు ప్రయాణం చేస్తే, మన బిడ్డలు కూడా కాలేజీకి పోతే బస్ పాస్ అయినా మనం ట్రాన్స్పోర్ట్ చేసినా సుమారుగా 2000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక కుటుంబానికి. ఈరోజు 2000 కుటుంబానికి 2000 రూపాయలు ఇస్తుందా లేదా ఫ్రీ ఉచిత బస్సు తోటి? అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు, 0 కరెంటు బిల్లు ఇస్తున్నాం. రేపు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అన్న, మన కౌన్సిలర్ అయినా అందరైనా, ప్రతి కాన్సెన్స్కి 3500 ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 3500, ఒక్కొక్క కాన్సెన్స్కి సుమారుగా 17,500 ఇండ్లు. ప్రతి కాన్సెన్సీలో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. అదేవిధంగా దేశంలో మొన్ననే